పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కవిత. హైదరాబాద్ లో నటి కస్తూరిని అరెస్ట్ చేశారు పోలీసులు. గచ్చిబౌలిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని తెలుగు మహిళలపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె మీద కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ ని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్టుగా పోలీసులు ధృవీకరించారు. దీంతో ఆమె కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు చెన్నై పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆమెను హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న చెన్నైలోని ఒక కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి తెలుగు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారని మాట్లాడారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. తర్వాత ఈ వ్యాఖ్యలపై కస్తూరి క్షమాపణలు కూడా చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు నానాటికి పెరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. 3-4 ఏళ్ల కిందటి కేసుల్లోనూ బీఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు. అయితే ఈ బీఎన్ఎస్ చట్టం ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. పాత కేసులకు కొత్త చట్టం వర్తించదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. బీఎన్ఎస్ 111 చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మాత్రమే సెక్షన్లు వర్తిస్తాయంది. కానీ చంద్రబాబు సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కోర్టు రాజ్యాంగంతో తమకు పని లేదన్నట్లు పాత కేసులకు బీఎన్ఎస్ సెక్షన్లతోనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్ఆర్ జిల్లా సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్ అంటించిన పోలీసులు జిల్లా సోషల్ మీడియా యాక్టివిస్టులకు 41A నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా కన్వీనర్ వివేకానంద, కో కన్వీనర్ నిశాంత్ కు నోటీసులు అందించారు. వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు సునీతారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె లేకపోవడంతో 41A నోటీసులు అంటించారు. వర్ర రవీంద్రారెడ్డి నుంచి పోలీసులు తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు ఆయన భార్య కళ్యాణి. 3 రోజులుగా పోలీసులు తన భర్తను చిత్రహింసలు పెడుతున్నారని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారామె. నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి వాళ్ళకు అనుగుణంగా డిఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని డిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టానికి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వర్రా కళ్యాణి. వైఎస్ఆర్సీపీ నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా చొరబడ్డ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ఆయన ఇంట్లో లేని సమయంలో గేట్లు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి నానా హంగామా చేశారు. ఈ దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ కాకుండా ఉండేందుకు ముందుగా కరెంట్ తీసేశారు పోలీసులు. బ్యాకప్తో నడిచే సీసీ కెమెరాలు కావడంతో అందులో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పక్కింట్లోంచి నిచ్చెన వేసుకుని గౌతమ్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. దాదాపు 30 మంది వరకు పోలీసులు వచ్చినట్టు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసుల తీరుపై గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమన్నారు. అసలు పోలీసులు వచ్చింది దేనికి? తన తండ్రి గౌతమ్ రెడ్డిని ఎత్తుకెళ్లిపోవడానికా లేక చంపేయడానికా అంటూ ఆయన కుమార్తె లిఖిత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరు చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగంలాగే ఉందని మండిపడుతున్నారు.
సో ఒక 30-35 మంది కరెంట్ ఆఫ్ చేసి ఇంట్లోపలికి దౌర్జన్యంగా వచ్చారు గౌతమ్ రెడ్డి అన్న మనిషి కోసం అని అంటే ఎందుకని? తీసుకెళ్ళిపోవటానికా, ఎత్తుకెళ్ళిపోవటానికా, దాసేయటానికా, లేదంటే ఏకంగా చంపేయటానికా? ఏంటి మీ ఉద్దేశం అసలు? తీసుకెళ్లి ప్రశ్నించే పద్ధతి అయితే మాత్రం ఇది కాదు. ఈ పద్ధతిలో వచ్చారు అంటే పలు అనుమానాలకు దారితీస్తుంది ఏంటి అని. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు కాబట్టి బతికున్నారు ఇప్పటికి కూడా అన్నది నా అభిప్రాయం అండి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటంలో చంద్రబాబు దిట్ట అని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఉత్తర ప్రగల్భాలు చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మీ గురించి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించినారు. 1% అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్. సంపద సృష్టించడం అంటే పన్నులు పెంచేయడమేనా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉరితాళ్లు అని ఈనాడులో రాశారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వచ్చాయని మండిపడ్డారు. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనానండి? అంటే సామాన్య ప్రజలు, సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేవలం ఇది ఒకటే రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ 1% అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడ్డి విరగొట్టారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పవన్ అబద్దాలు బయటపడుతున్నాయని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. 30,000 కాదు 34 మందేనని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఫేక్ అకౌంట్స్తో ఐటీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వరద కళ్యాణి. వాలంటీర్స్ ద్వారా మహిళల్ని అక్రమ రవాణా చేసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో మహిళల అక్రమ రవాణాలో కేసులు 34 మాత్రమే నమోదయ్యాయి. అందులో బాధితులు, అక్రమ రవాణా బాధితులు 46 మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది. ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారో అర్థమవుతూ ఉంది. కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. టీడీపీ జనసేన చేసిన తప్పుడు ప్రచారం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారని, 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారనే ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని అన్నారు. గత 5 ఏళ్లలో కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని హోంమంత్రి అనిత అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానమిచ్చారని గుర్తు చేశారు రోజా. గతంలో మిస్సింగ్ కేసుల్లో 99.5% పైగా మహిళలను గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు రోజా. రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై పోరాడతామని, ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లాను కాపాడుకుంటామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కర్నూలు నుంచి లోకాయుక్త హెచ్ఆర్సీని తరలించొద్దని జిల్లా కలెక్టర్ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కర్నూలుకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. లా వర్సిటీ హెచ్ఆర్సీని అమరావతికి చంద్రబాబు తరలించుకెళ్తుంటే కర్నూలు జిల్లా కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ తీసుకొని రావడం, నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా తీసుకొని పోవడం అనేది వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఇంకా వెనుకబడినట్టు చేయడమే అవుతుంది. కాబట్టి దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 జిల్లా అధ్యక్షులము, అలాగే మేయర్ గారు, లాయర్లు, కార్పొరేటర్లు
వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి దీనికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని పంపించడం జరుగుతుంది. రాయలసీమ ప్రాజెక్టులను అమరావతికి తరలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీమ ద్రోహి అని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ నాయకులు మండిపడ్డారు. 1937 నవంబర్ 16న జరిగిన శ్రీబాగ్ ఒడంబడికలో కీలక పాత్ర పోషించిన పప్పూరి రామాచార్యుల విగ్రహం ముందు నిల్చుని నిరసన ప్రదర్శన చేశారు. అనంతపురంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి ఆందోళన నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో నెలకొల్పిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించడం దుర్మార్గమన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ నాయకులు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది. తాడిపత్రి ప్రజలను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు జేసీ. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని, ఇలా చేసిన వారి ఇళ్లకు కరెంటు కట్ చేయిస్తారని హెచ్చరించారు. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తానన్నారు. స్థానికంగా శివుని భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు కూడా క్రమశిక్షణ తప్పుతున్నారని, వారిని దారిలో పెట్టేందుకే గట్టిగా తిడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాగా జేసీ వ్యాఖ్యలపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరిని మోడిఫై చేయాలా, నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా, వస్తాది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దని. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం, లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. విశాఖలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. 40 ఏళ్లుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమను జనసేన కార్పొరేటర్ మూర్తి రోడ్డుకు లాగారని మండిపడ్డారు. పీతల మూర్తి యాదవ్ తమ పాలిట రాక్షసుడిగా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పీతల మూర్తి యాదవ్ మరింత రెచ్చిపోతున్నాడని, పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన చెందారు. కూటమికి ఓటు వేసినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని వాపోతున్నారు బాధిత చిరు వ్యాపారులు. హైదరాబాద్ తులసీరామ్ నగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసీ బస్తీ నిద్ర కార్యక్రమం నిర్వహించారు. అక్కడ స్థానికులతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. బస్తీ వాసులతో మాట్లాడారు. రాత్రి అక్కడే బస్సు చేస్తారాయన. ఇక కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కిషన్ రెడ్డి. బుల్డోజర్కు భయపడేది లేదన్నారు. పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే అంబర్పేటలో అభివృద్ధి జరిగిందని, రోడ్లు వేశారని అన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కట్టారన్నారు కిషన్ రెడ్డి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఇక్కడ ఇల్లు కట్టారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడే నేను ఇక్కడ రోడ్లు వేయించాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ డ్రైనేజ్ చేయించాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ సిమెంట్ రోడ్లు వేశాను, స్కూళ్లు మంజూరు చేశాము. ఇక ట్రాన్స్ఫారం రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేశారు. నేను ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను స్వయంగా మంజూరు చేసుకొచ్చాను. పేద ప్రజలను ముందు పెట్టి ఘర్షణకు సిద్ధంగా లేము. పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదు. పేద ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఆలోచన మాకు లేదు. కిషన్ రెడ్డి మూసీ నిద్రపై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందు మీ మొద్దు నిద్ర వేయండి అని మండిపడ్డారు. కేంద్రం నుంచి ₹1 తీసుకొచ్చే శక్తి కిషన్ రెడ్డికి లేదన్నారు. మూసీ కాల్వ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలన్నారు పొన్నం ప్రభాకర్. కిషన్ రెడ్డి గారు మూసి నిద్రకి వెళ్తా ఉంటున్నారు. ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇయ్యకపోతే చలనం లేదు. వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు, మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే మొద్దు నిద్ర వదిలేది లేదు, ₹1 తెచ్చేది లేదు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా, గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ₹1 తీసుకొచ్చి ఇచ్చే శక్తి, మొద్దు నిద్ర వదిలేది లేదు. ఇవాళ నిద్ర కూతురట.
కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. 26 రోజుల ఉత్సవాల్లో 3 భారీ బహిరంగ సభలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి మహిళా, యువ, రైతు సభలుగా నామకరణం చేసింది. వరంగల్లో ఈ నెల 19న మహిళా సభ, 22న కరీంనగర్లో యువ సభ, డిసెంబర్ 3న మహబూబ్ నగర్లో రైతు సభను నిర్వహించనుంది. వరంగల్లో ఈ నెల 19న జరగనున్న మహిళా సభకు ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయం అంతా మూసి చుట్టూ తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ పేరుతో సంపాదించిన డబ్బును ఢిల్లీకి పంపాలన్నదే రేవంత్ లక్ష్యమని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ను ఫినిష్ చేస్తానన్న వారే ఫినిష్ అయ్యారన్నారు కేటీఆర్. మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మళ్ళీ ఇల్లుగులు కొట్టి మాల్ కడతాడు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగట, ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా? సమాధానం చెప్పు. బీఆర్ఎస్ కు నూకలు చెల్లిపోయాయని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన, అలాగే తమ ఏడాదిలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని అన్నారు. అలాగే కిషన్ రెడ్డి చేస్తున్న మూసీ నిద్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు మహేష్ కుమార్ గౌడ్. టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్స్ 0. వారు అన్నీ అయిపోయినాయి, ప్రజలు తిరస్కరించినారు కాబట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర గణాంకాలతో మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా నేను పత్రికా సోదరులకు చెప్పాను, మీరు ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం, చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్లలో మీరు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారు, మేము 1 సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం. లెక్కలతో సహా చర్చించుకుందాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. లగచర్ల ఫార్మాసిటీ బాధిత రైతులు హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోవలక్ష్మి, అనిల్ జాదవ్ తదితరులతో కలిసి బషీర్బాగ్లోని ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దాడి ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కాలుష్యంతో ఇబ్బంది ఎదురవుతోందని తెలిసినా సీఎం రేవంత్ భూములు లాక్కునేందుకు ప్రయత్నించడం దారుణమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి. ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు. వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు. వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది, ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మా సిచ్యువేషన్ ఇలాగుంది, మేము ఏడుస్తున్నాం భూముల కోసం. మేము కోరేది ఒక్క విషయం ఏంటంటే, జైల్లో ఉన్న వాళ్ళందరికీ బయటికి రప్పించాలి. ఎందుకు వాళ్ళు ఎవరిని మర్డర్ చేయలేరు, ఎవరిని ఏం రేప్ కేసు చేసి చంపలేరు. మర్డర్లు చేస్తే జైలు శిక్ష పడతారు హస్బెండ్స్ అందరూ. ఏ తప్పు చేయనప్పుడు వీడియోలో కనిపించిన వాళ్ళకి ఎందుకు వేసి కొడతారు మీరు? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణకు హాజరైన జైపాల్ యాదవ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మీడియా ముందు స్పందించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడేది లేదన్నారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా పోలీసులకు సహకరిస్తారని జైపాల్ యాదవ్ చెప్పుకొచ్చారు. తిరుపతి అన్నకు 2 నెంబర్స్ పంపించడం అని చెప్పి నోటీస్ ఇచ్చారు.
దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం అది. ఎందుకంటే తిరుపతి అన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇచ్చాం. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 14న ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ మధ్యాహ్నం 12:45 మృతి చెందినట్లు ఏఐజీ వైద్యులు ప్రకటించారు. 1994-99 మధ్యకాలంలో రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జాతీయ వార్తలకు వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 3 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో G20 సదస్సు జరిగే బ్రెజిల్తో పాటు నైజీరియా, గ్వామ్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన దేశాల్లోని ప్రవాస భారతీయులను కూడా కలవబోతున్నారు. అంతేకాకుండా ఆయా దేశాలతో పరస్పర సహకారాన్ని, మైత్రి సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరపనున్నారు ప్రధాని. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాత్మక ఘటనలు మళ్లీ రాజుకున్నాయి. కుకీ, మైతి వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మైతి వర్గానికి చెందిన 6 మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రంలో తాజాగా అలజడి రాజుకుంది. ఈ క్రమంలో వీరి హత్యకు నిరసనగా జిరీబామ్ జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంఫాల్లో 2 మంత్రులు, 3 ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు దాడి చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికి కట్టలు తెంచుకుంటోంది. వాయు నాణ్యత క్షీణించి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. నగరంలో వాయు నాణ్యత సూచి అతి తీవ్ర స్థాయికి పడిపోయి 411గా నమోదైంది. ఢిల్లీలో మొత్తం 39 పర్యవేక్షణ కేంద్రాలు ఉండగా 27 స్టేషన్లలో AQI 400కు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి. నానాటికి వాయు కాలుష్యం పెరగడంతో 6, ఆ పై తరగతుల విద్యార్థులు మాస్క్ ధరించాలని పాఠశాలలు సూచించాయి. ఇక 5వ తరగతి వరకు చిన్నారులకు సోమవారం నుంచి ఆన్లైన్లో పాఠాలు బోధించనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ వాసులకు గాలి పీల్చడం అంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని తేల్చి చెప్పింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్కు దారితీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువ అని తెలిపింది. కాలుష్యం ధాటికి ఢిల్లీ వాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధిత సమస్యలతో పాటు కళ్లమంటలు, జ్వరంతో అల్లాడుతున్నారు. భూతల స్వర్గం కశ్మీర్ శ్వేతవర్ణ శోభితంగా మారింది. తెల్లని మంచు దుప్పటి కప్పుకుంది. వింటర్ సీజన్లో హిమపాతం మొదలవడంతో లోయలో ఎక్కడ చూసినా మంచు అందాలే కనిపిస్తున్నాయి. ఇళ్ల పైకప్పులు, బయట పార్క్ చేసిన వాహనాలు, బైక్స్, చెట్లు, ఎటు చూసినా మంచే. బందిపోర, మంచిల్ సెక్టర్ సహా నింగి నుంచి ముత్యాలు జాలువారుతున్నట్టు మంచు వర్షం కురుస్తోంది. దీంతో కశ్మీర్ వ్యాలీకి పర్యాటకుల తాకిడి పెరిగింది. గుల్మార్గ్, సోనుమార్గ్ ప్రాంతాల్లో టూరిస్టులు మంచులో ఎంజాయ్ చేస్తున్నారు. స్నో గేమ్స్తో సందడి చేస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. నిన్నటితో పోలిస్తే బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల
10 గ్రాముల పసిడి ధర 110 రూపాయలు తగ్గి 75,650 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 69,350 రూపాయలకు దిగొచ్చింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 75,800 రూపాయలకు పలకగా ముంబై, చెన్నైలలో 75,650 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర 99,000 రూపాయలు పలికింది. టీమిండియా యువ ఆటగాడు హైదరాబాదీ తిలక్ వర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. వరుస సెంచరీలతో సత్తా చాటాడు. 3వ టీ20లో అద్భుత సెంచరీతో చెలరేగిన తిలక్ జోహానస్బర్గ్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో కూడా అదే ఇన్నింగ్స్ ని రిపీట్ చేశాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.